నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన నారా లోకేష్ గుంటూరు జిల్లా తురకపాలలో అసహజ మరణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టిందన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులను అందించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జున్నూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. ఇక వివరాలు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ సాయంత్రం జరిగింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై నాయకులు చర్చించారు. నకిలీ మద్యం సీసాలను గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష పేరుతో యాప్ను రూపొందించామని, ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాటిల్పై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నామని, దీన్ని స్కాన్ చేయడం ద్వారా మద్యం నాణ్యతను తెలుసుకోవచ్చునన్నారు. నకిలీ మద్యం కేసు దర్యాప్తుకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో రాహుల్ దేవ్, మల్లికా గార్గ్లతో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన. ఒక పక్క నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసం సిట్ వేసాం. సిట్ అది దాని పని అది చేస్తూ ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు. అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం. నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్గా డీల్ చేయగలుగుతాం, కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. వీళ్ళ ఓన్ బ్రాండ్స్. ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చి అన్ని డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ రానున్న కాలంలో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలవబోతోందన్నారు. 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుందని, దీంతో 1000 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ మారనుందన్నారు. That is our firm commitment, and that is what I would like to thank Kotraj Garu for his support also here, and it really means a lot for us to drive the entire ecosystem. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital, and this is where we will be driving our agenda. This is where investments will be coming at next level. As a government, we believe that of course every state should have only one capital, but development should be decentralized.
And this has been our mandate. We went to people, we cleared this mandate, and that is why we've created history by winning 94% of the seats that we've contested. It's a clear mandate to do good. It's a clear mandate to create jobs. It's a clear mandate to make Visakhapatnam the economic capital of Andhra Pradesh. Rajgar, I love this city for the single reason that even in 2019, గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నివారణ చర్యలు చేపట్టిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మెలియోయిడోసిస్ వ్యాధి తెలియకుండా వ్యాపించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని, వైద్య నిపుణులను ఈ ప్రాంతంలో పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించడం జరిగిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి తురకపాలెంలో ఆర్థిక సాయం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో 61,000 పరీక్షలు జరిగాయని, గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయించి చికిత్సలు అందజేశామన్నారు. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరం కానీ ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అదంతా సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేశాం. దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం. బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ. ఇంకా ఏమన్నా కూడా పిల్లలకు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఏదన్నా ఎటు పరిస్థితి ఏదన్నా ఆదుకోవాల్సిన జాబులు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జున్నూరు గ్రామ అభివృద్ధికి 11,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జున్నూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జున్నూరు నుంచి పాలకొల్లు వెళ్లే రహదారికి మరమ్మతులు, పంట కాలువలు, డ్రైన్లో పూడిక తొలగించే పనులు చేపట్టామని అన్నారు. ఈ మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చి జున్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి ల్యాబ్ నిమిత్తం 23 లక్షల రూపాయలతోటి ఒక రూమ్ స్కూల్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైతే హాస్టల్ ఉంటే 11 లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జున్నూరులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే జున్నూరు మైనర్ డ్రైన్ కానీ రామసేతు ఛానల్ కానీ 15 లక్షల రూపాయలతోటి డీసెంటింగ్ అంటే ఏదైతే పూడికి తీసేటువంటి పనులు. ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి అక్షరాల 90 లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లకి నేను నిధులు మంజూరు చేసి పనుల్ని మరి చేపట్టడం జరిగింది. మన నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే అవి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రారంభించి పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం. 11,50,00,000 రూపాయలు. దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ అదే స్థాయిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారికి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి అన్ని దర్శనం టికెట్లను రద్దు చేసి భక్తులకు ఉచిత దర్శనాన్ని కల్పించారు. న్యాయస్థానాల్లో కేసుల సత్వర పరిష్కారానికి జిల్లా న్యాయమూర్తులు చేస్తున్న కృషి అభినందనీయమని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తులకు 2 రోజుల పాటు జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత 7 నెలల వ్యవధిలో జిల్లా పరిధిలో అనేక కేసులు పరిష్కారమయ్యాయని, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఇరు వర్గాలకు న్యాయాన్ని అందిస్తున్నాయన్నారు. A great honor for us to host this distinguished conference, a platform for the judicial officers to seek guidance and instructions from the Honorable Administrative Judge for efficient administration
and disposal of the cases effectively. This is the occasion for all of us to reflect our performances as to how we are up to the mark in disposal of cases and also on the court administration. This conference will help us to rectify our deficiencies, gain knowledge from our experiences, and to overcome the difficulties being faced by us with the guidance of His Lordship. Today's conference gives us an opportunity to take guidance from our Honorable Administrative Judge. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ సంస్థ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ ఠాకూర్ బృందం అమరావతిని సందర్శించింది. స్థానిక బుద్ధ మ్యూజియం, బౌద్ధ స్తూపాలను సందర్శించింది. అనంతరం అశోక్ సింగ్ ఠాకూర్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. గండికోటను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. कि देखिए आंध्रा भी अभी नया स्टेट बना है, तो यहाँ पे बहुत अच्छा पॉसिबिलिटी है हमारा हेरिटेज को रिस्टोरेशन करने का। तो हमारा तो यही प्रायोरिटी है कि हम सबसे पहले यहाँ पे हमारा सब चैप्टर ओपन हो, अलग अलग डिस्ट्रिक्ट में हो, और उनके तरफ से हमें प्रपोजल आए, वो प्रपोजल पे हम अच्छा काम करेंगे। और मैं फिर से आपको बताता, हमारा भी मेन जो प्रायोरिटी है वो गंडीकोटा को हम यूनेस्को के लिस्ट में कैसा शामिल कर सकते हैं। इसमें आपका आंध्र प्रदेश गवर्नमेंट, आपका एडमिनिस्ट्रेशन, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का हमें बहुत हेल्प लगेगा, और हम दिल्ली में बैठ के इसको ఎర్రన్న విద్యా సంకల్పం ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2వ కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్కు విశేష స్పందన లభిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన పరీక్షా సరళిని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో ప్రశ్నాపత్రం రూపొందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రన్న విద్యా సంకల్పం ఆధ్వర్యంలో అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా యువతకు తర్ఫీదునిస్తున్నారన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ఒక క్వాలిటేటివ్గా పేద విద్యార్థులకి భోజన వసతి కూడా కల్పించి, అందులో భాగంగా రెండవసారి ఈరోజు ఆర్ఆర్బీకి గ్రూప్ డికి సంబంధించి మాక్ టెస్ట్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి దాదాపు 120 మంది పైచీలకు క్వాలిటీ కాంపిటేటర్స్ ఎవరైతే ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. ఈ ఎర్రన్న విద్యా సంకల్పం వల్ల శ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా కొంతమంది వేరే రాష్ట్రం నుండి కూడా, పలు జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఈ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. డిఎస్సి కూడా కోచింగ్ ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో కూడా మరింత మంది లబ్ధి పొందుతారని నేను మనస్ఫూర్తిగా. భారత ఉపఖండానికి చెందిన స్లోత్ బేర్ సంరక్షణపై దృష్టి సారించేందుకు నేడు ప్రపంచ స్లోత్ బేర్ దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎలుగుబంటి ఆవాసాలకు నష్టం కలగడం, అక్రమ వేట వంటివి ఈ ఎలుగుబంటి మనుగడకు ప్రధాన ముప్పుగా మారాయి. ప్రస్తుతం ఎలుగుబంటి జనాభా 20,000 కంటే తక్కువగా ఉంది. ఈ ప్రత్యేకమైన జాతిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటారు. బంగారం ధరలు రోజురోజుకి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం విలువ 52% పెరిగింది. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? బంగారం ఎందుకు గతంలో కంటే ఎక్కువ ఖరీదైందిగా మారింది? సామాన్యుడికి బంగారం మళ్లీ అందుబాటులోకి వస్తుందా అనేది ఈ కథనంలో చూద్దాం. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి. వినియోగదారుల ఖర్చు తగ్గడం, అధిక సుంకాలు లేదా విధానాల అనిశ్చితి కారణంగా అమెరికా జీడీపీ వృద్ధి మందగించినప్పుడు బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక అస్థిరత ఉన్న కాలంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి దానివైపు ఆకర్షితులవుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలు. అమెరికన్ డాలర్, భారత రూపాయి, యూరో, ఎన్ వంటి ఫియట్ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లు, పొదుపు ఖాతాల నుండి వచ్చే రాబడి తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారులకు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది, దాని ధరను పెంచుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం అనేది రాజకీయ సమస్యలను సూచిస్తుంది. ఇది కూడా పెట్టుబడిదారుల రిస్కును తగ్గించుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి
కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నందున బంగారం విలువైందిగా ఉండి మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. సామాన్యుడికి బంగారం కొనుగోలు అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అంచనాలు సానుకూలంగా లేవనే చెప్పాలి. ఇప్పుడు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో 10 భారతీయ భాషలతో పాటు తెలుగులో కూడా ఏఐ అనువదించిన వీడియో సందేశాలను పంచుకున్నారు. సాంకేతికతతో కూడిన ఈ కార్యక్రమం నూతన విద్యా విధాన లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని, అలాగే భారతీయ భాషలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సహాయపడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. స్వదేశీ అంటే దేశీయ జ్ఞానం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులు మరియు చేతి వృత్తులను ప్రోత్సహించడం, సమృద్ధ భారత్ అంటే సస్టైనబుల్ ఐడియాల ద్వారా శ్రేయస్సును సృష్టించడం. దీని ద్వారా మనం జాతీయ విద్యా విధాన స్ఫూర్తిని సజీవంగా తీసుకొస్తాము. చేయడం ద్వారా నేర్చుకోవడం మరియు నమ్మడం ద్వారా నిర్మించడం. కాబట్టి నేను దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఈ జాతీయ ఆలోచనలు మరియు ఆవిష్కరణల ఉద్యమంలో పాల్గొనని ఆహ్వానిస్తున్నాను. మీ ఒక్క ఆలోచన ఒక తరగతిని వెలిగించగలదు లేదా ఒక సమాజాన్ని మార్చగలదు. రిజిస్టర్ నౌ అట్ bbb.mic.gov.in. దేశం కోసం ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న భారతదేశ యువశక్తి యొక్క బలాన్ని భారత్ నుండి తీసుకువెళ్లిన బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన రష్యాలోని కల్మికియా రిపబ్లిక్లో ప్రారంభమైంది. ఢిల్లీలోని జాతీయ మ్యూజియం నుండి తరలించిన ఈ అవశేషాలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత వైమానిక దళ విమానంలో తీసుకువెళ్లారు. కల్మికియా రాజధాని ఎలిస్టాలో వేలాది మంది భక్తులు అవశేషాలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశ సంస్కృతి మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఆర్థరైటిస్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన, సమాచారాన్ని పెంచే ఉద్దేశంతో ప్రతి ఏటా అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆర్థరైటిస్ను తరచుగా కేవలం కీళ్ల వ్యాధిగా భావిస్తారు. అయితే ఇందులో అనేక రకాలు ఉన్నాయి. దీని లక్షణాలు, తీవ్రత వ్యాధి రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కీళ్లలో నొప్పి, వాపు, నడవడానికి ఇబ్బంది, ఉదయం లేచిన వెంటనే కీళ్లలో బిగుతుగా అనిపించడం వంటివి ఆర్థరైటిస్ లక్షణాలు కావచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో బ్లూ ఎకానమీ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మహాసముద్రాల సంరక్షణలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCNలో వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన సింథియా బర్జునా మహాసముద్రాల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం, ఆకాశం భూమిని కలిసే చోటు అదే ఎవరెస్ట్ పర్వతం. ప్రతి ఏటా వందలాది సాహసీకులను, ట్రెక్కింగ్ ప్రియులను మౌంట్ ఎవరెస్ట్ ఆకర్షిస్తోంది. అలాంటి ప్రదేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు జరిగే సంఘటనల గురించి ఈ కథనంలో చూద్దాం. నెల 4న మౌంట్ ఎవరెస్ట్ తూర్పు ముఖం వైపు టిబెట్లో భారీ మంచు వర్షం కురిసింది. దీంతో వందలాది మంది ట్రెక్కింగ్ ప్రియులు అందులో చిక్కుకుపోయారు. ఆ సమయంలో దాదాపు 1000 మందికి పైగా హైకర్లు, గైడ్లు, సహాయక సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై సగం దూరం ఎత్తులో చిక్కుకుపోయారు.
అయితే ఎవరెస్ట్కు దక్షిణాన ఉన్న మీరా పీక్ శిఖరం దగ్గర ఒక దక్షిణ కొరియా అధిరోహకుడు మరణించినట్లు నేపాల్లో ధృవీకరించబడింది. కర్మా వ్యాలీలో అసాధారణంగా కురిసిన భారీ మంచు వర్షం కారణంగా రోడ్లు, ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా నిరోధించారు. అక్కడ కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ప్రమాదంగా మారింది. అక్కడికి చేరిన సహాయక సిబ్బంది వారికి ఆహారం, మందులు, వేడి, ఆక్సిజన్ అందించారు. ఈ సంక్షోభం ఎవరెస్ట్ చరిత్రలో అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైనది. అత్యవసర సిబ్బంది మంచుగాలులతో పోరాడి స్థానికుల సహాయంతో ఎద్దులు, గుర్రాలతో పర్వత వాలులను అధిరోహించి చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత చరిత్రలో తుఫానులు అనేక విషాద సంఘటనలకు దారితీశాయి. 1996లో శిఖరం నుండి కిందకు దిగుతున్న 8 మంది అధిరోహకులు మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించారు. పర్వతాలను అధిరోహించడానికి సరైన శిక్షణ, వ్యాయామం లేకపోవడం కూడా హైకర్లు ఎవరెస్టుపై చిక్కుకుపోవడానికి ఒక కారణంగా ఉంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్, టిబెట్ మధ్య ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలో భాగం. ఇది భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశం. 1953లో న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి. అప్పటి నుండి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ప్రపంచవ్యాప్తంగా సాహసీకులను ఆకర్షిస్తుంది. మారుతున్న వాతావరణం తుఫానులను మరింత తీవ్రంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఇది ట్రెక్కింగ్ చేసే వారికి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఎవరెస్ట్ అధిరోహణ ఒక ప్రమాదకరమైన పని. దీనికి ముందస్తు పర్వతారోహణ అనుభవం, ఆరోగ్య ధృవీకరణ పత్రం, సరైన పరికరాలు, శిక్షణ పొందిన నేపాలీ గైడ్ అవసరం. ఢిల్లీలో ఇస్కాన్ నిర్వహించిన ఉద్గర్ మాదక ద్రవ్యాల రహిత యువ సంస్కృతి భారత్ ప్రచార కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత సైన్యం గౌహతిలో వెటరన్స్ స్వాభిమాన్ ర్యాలీ 2025ను ఘనంగా నిర్వహించింది. హెడ్ క్వార్టర్స్ 51 సబ్ ఏరియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంతో జరిగింది. సాయుధ దళాల అనుభవజ్ఞులు చేసిన నిస్వార్థ సేవ, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో అమరులైన సైనికుల కుటుంబాలకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ తన పట్టును బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 248 పరుగుల తేడాతో వెస్టిండీస్కు ఫాలో ఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత జాన్ క్యాంప్బెల్, షై హోప్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీ 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 173.2తో నిలిచింది. భారత్ స్కోరు కంటే ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నంలోని ఏసీఏ ఏడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్లకు దూకుడుగా ఆడుతున్నారు. అంతకు ముందుగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ప్రపంచకప్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన నారా లోకేష్. గుంటూరు జిల్లా తురకపాలలో అసహజ మరణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టిందన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులను అందించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జున్నూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.